నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రస్తుతానికి ఒక డిఏ మాత్రమే నెలాఖరుల ఉత్తర్వులు విడుదల. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి నెల ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల కోసం 4,800 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటే అప్పుల అసలు వడ్డీ చెల్లింపులకు మాత్రమే 5,300 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఆదాయంలో అధిక శాతం అప్పుల భరణకే వెళ్ళిపోతోంది. అప్పుల భారం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా అప్పులను తీరుస్తూనే గడిచిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కంటే అప్పుల భారం అధికం. ఆర్థిక సంక్షోభం తలెత్తిన పరిస్థితి. ఉద్యోగుల జీతాలకు 4,800 కోట్ల రూపాయలు, అప్పుల వాయిదాలకేమో 5,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆర్బీఐ నుంచి ప్రస్తుతానికి 4,500 కోట్ల కొత్త రుణం, అందులో 90% పాత అప్పులకే కిస్తలకే పోతుంది. సంవత్సరం చివరికి అప్పుల పర్మనెంట్ భారంగా అయితే 70,000 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థికవేత్తల ఈ మేరకు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మునుపటి ప్రభుత్వాల హయాంలో భారీగా తీసుకున్న అప్పులను తీర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. పెంచాల్సిన వాయిదాలు ప్రతి నెల పెరిగిపోతుండటంతో కొత్త అప్పులు తీసుకోవడం తప్ప మార్గం లేకుండా మారిందని చెప్తున్నారు. మరి అప్పుల బరువుతో వృద్ధి కుంటుమంటూ జీతాల కన్నా ఎక్కువ అప్పుల వాయిదాలని ఇంతవరకు ప్రతి నెల జీతాలకు అవసరమైన మొత్తం అప్పుల కంటే ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నెల జీతాలు పెన్షన్ల కోసం 4,800 కోట్లు ఖర్చు అయితే అప్పుల వాయిదాలకు 5,300 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత. ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి ఖర్చుల కంటే ఎక్కువ అప్పులకే చెల్లింపుల కోసమే ఖర్చు అవుతుందనే వాస్తవ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నెల కనీసం 1,000 కోట్లు 10,000 కోట్ల అప్పుల వాయిదాలైతే జీతాల కోసం వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. పాత రుణాలను రీషెడ్యూల్ చేయాలనే ప్రయత్నాలు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాత రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇలా చేయడం వల్ల చెల్లించాల్సిన వాయిదాలు తక్కువగా ఉండి రాష్ట్రానికి కొంత ఊరట లభిస్తుందని అయితే అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి భరోసా రాకపోతే మరో ఆర్థిక సంక్షోభమే. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే కేంద్రం నుంచి సహాయ అవసరము. రాష్ట్రం తమ రుణ పరిమితిని పెంచేలాగా కేంద్ర అనుమతి ఇస్తేనే తాత్కాలిక ఉపశమనం కలగవచ్చు. లేకపోతే ప్రత్యక్షంగా ఉద్యోగుల వేతనాల బకాయిలు, పెన్షన్ల చెల్లింపులు ఆలస్యమయ్యే ప్రమాదము ఉంది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఉద్యోగ పెన్షనర్లు ప్రతి నెల జీతాల ఆలస్యం వచ్చే ప్రమాదము. తక్షణ పరిష్కారం లేనట్లయితే ఆందోళనలు పెరిగే అవకాశము. రుణభారం, అప్పుల వాయిదా చెల్లింపు పెరిగితే కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు ఆగిపోవచ్చు. ప్రభుత్వానికి కేంద్రం అనుమతులు లేనిదే కొత్త అప్పులు తీయడం కష్టతరము. తద్వారా ప్రభుత్వ ఖర్చులు మరింత కష్టంలో పడే అవకాశము. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రతి నెల జీతాల కంటే ఎక్కువ అప్పుల వాయిదాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలి అంటే కేంద్రం నుంచి రీషెడ్యూలింగ్ అనుమతికి కీలకం. ఇప్పటి వరకు అభివృద్ధికి పైసా ఖర్చు పెట్టకుండా మొత్తం ఆదాయాన్ని అప్పుల చెల్లింపులకు వెచ్చిస్తున్నారని విమర్శలు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాల జాప్యం, పెన్షన్ల సమస్యలు తీవ్రంగా మారే అవకాశము ఉంది. సో ఈ మేరకు మనకు జనవరి 2024కు సంబంధించి డిఏను విడుదల చేసే అవకాశం ఉందండి. సో ఒక డిఏ మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది జనవరి 2024కు సంబంధించి. సో మనకు ఇక్కడ కేంద్రం 4% ప్రకటించింది కాబట్టి రాష్ట్రం 3.64% ప్రకటించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట.
సో ఈ మేరకు చూసుకున్నట్లయితే ఒక్కొక్క సగటు ఉద్యోగికి వారి బేసిక్ పే ఇంటూ 0.0364తో చేయగా మనకు ఎంత అమౌంట్ వచ్చే ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో 10,000 బేసిక్ ఉన్న వారికి ఇంటూ 0.0364తో చూసుకున్నట్లయితే మనకు ₹364 రావటం జరుగుతుంది అనమాట. ప్రతి 10,000కి ప్రతి ₹100కి ఈ విధంగా చూసుకున్నట్లయితే ₹3.64. సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. బేసిక్ పే ఏంటి 0.0364% చేయగా వచ్చిన అమౌంటే మనకు పెరిగే డిఆర్ అమౌంట్ అనమాట. టోటల్ కాదండి, ఇది కేవలం పెరిగే, సో ఎక్స్ట్రా వచ్చే అదనంగా వచ్చే డిఆర్ మాత్రమే. ఇది టోటల్ మనకు ప్రస్తుతానికి 33.64% అయితే ఉంది. సో మరొక 3.64%తో చేయగా ఈ విధంగా మనకు టోటల్గా 37% దాటిపోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా అయితే లెక్క చేసుకోవచ్చు. సో మొత్తానికి తెచ్చుకున్న అప్పులు కట్టడానికి రాష్ట్ర ఆదాయం అంతా సరిపోతుంది. కొత్త అప్పులు పుడితే కానీ జీతాలు చెల్లించే పరిస్థితి లేదు అని అయితే ఇక్కడ తెలుస్తోంది. సో దీని ద్వారా పెండింగ్ బిల్లులు చెల్లించలేకపోతుందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్.